హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను ఆమ్లెట్లు అండ్ చపాతీతో ఒక రెసిపీ చేస్తున్నానండి. దానికోసం నేను చపాతీలు కాల్చి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకున్నాను, టమాటా కూడా గుజ్జు తీసి రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లని పగలగొట్టుకుని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇట్లా టమాటాలు, ఉల్లిపాయలు రౌండ్గా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వాటిపై వేసుకొని కాసేపు కాలనివ్వాలండి. మనం ఫస్ట్గా చేసి పెట్టుకున్న చపాతీని కూడా దీని మీద వేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని చపాతీలన్నీ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చపాతీని ఓపెన్ చేసి కొద్దిగా సేవ్, కారపూస తెలుసు కదండి, కారపూస, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా చపాతీని ఓపెన్ చేసి కొద్దిగా సేవ్ వేసుకొని అందులోనూ ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ బయట వెళ్ళకుండా కూడా ఇంట్లోనే తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.